హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి అప్డేట్, ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. చూద్దాం డైరెక్ట్. మరి ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, మహిళా డిగ్రీ కాలేజీలో స్పెషల్ అడ్మిషన్లు ప్రారంభమైనాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్గా చూడండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఆర్ట్స్ ఫోర్సెస్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రత్యేక విడత ప్రవేశాల కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత గారు శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఆర్మ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రత్యేక విడత ప్రవేశాల కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత గారు అయితే మనకు శుక్రవారం ఒక ప్రకటన అయితే తెలపడం అయితే జరిగింది. సో నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అనమాట ఎస్సీ వర్గానికి చెందిన అర్హత గల విద్యార్థినులు ఉదయం 9 గంటలలోపు కళాశాలకు చేరుకొని స్క్రీనింగ్కు హాజరు కావాలని చెప్పేసి సూచించారు. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 11వ తేదీ వరకు ఎస్సీ వర్గానికి చెందినటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం 9 గంటలలోపు అయితే కళాశాలకు చేరుకొని స్క్రీనింగ్కి అయితే హాజరు కావాలని చెప్పేసి సూచించారు. గుర్తుపెట్టుకోండి, మరి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ ఈ అడ్మిషన్లు కావాలనుకున్నవారు ఆగస్టు 11వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో 11వ తేదీ నాడు కూడా లాస్ట్ ఉదయం 9 గంటలలోపు అక్కడికి వెళ్ళి మీరు స్క్రీనింగ్ అయితే అటెండ్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోద్దు, ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట ఇవి అడ్మిషన్లు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం డిఎస్సి, ఎంపీసీ, ఎంఎస్సిఎస్, డిజెడ్సి, ఎంజెడ్సి, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సో పైన నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇందులో మాత్రమే సీట్లు అయితే ఖాళీగా అని చెప్పేసి ముందే చెప్తున్నారు. దీనికి అర్హత గల మహిళా అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరారు. అభ్యర్థి కనీస ఎత్తు కంపల్సరీ 152 సెంటీమీటర్ల పైన ఉండాలి. సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ 152 సెంటీమీటర్ల పైన ఉండాలి. కంటి చూపు లోపం +1.5 కంటే తక్కువగా ఉండాలి. కంటి చూపు లోపం అంతా +1.5 కంటే తక్కువ ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇందులో సీట్లు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా హైట్ అనేది 152 సెంటీమీటర్ల పైన ఉండాలి. అదేవిధంగా కంటి చూపు లోపం అనేది మనకు ఇంత లిమిట్ అని ఇచ్చారు, +1.5 కంటే తక్కువ ఉండాలి, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దరఖాస్తుదారులు 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత జారీ చేసినటువంటి కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు, చదువు మరియు ప్రవర్తన ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, క్రీడలు, ఎన్సిసి, అదేవిధంగా మనకు ఎన్ఎస్ఎస్, మాజీ సైనికుల ధృవీకరణ పత్రాలు ఒకవేళ ఉంటే, ఆధార్ కార్డ్, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సంబంధిత పత్రాల 2 జిరాక్స్ ప్రతులు వెంట తీసుకురావాలి చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా చూసుకుంటే అన్ని సర్టిఫికేట్స్ అనమాట. ఒకటి మరొకసారి చెప్తున్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు 2026 జనవరి 1 తర్వాత తీసినటువంటి సర్టిఫికేటు క్యాస్టు, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు. ఇంకోటి మనకు స్టడీకి సంబంధించినటువంటి అన్ని ధృవీకరణ పత్రాలు, 10వ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, మీకు ఏమైనా స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సంబంధించింది, అదేవిధంగా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఉంటుంది ఎన్ఎస్ఎస్ సంబంధించిన సర్టిఫికేట్స్, మాజీ సైనికుల యొక్క సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా మీకు ఆధార్ కార్డు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సంబంధిత పత్రాలు అన్ని జిరాక్సులు సెట్లు 2 సెట్లు తీసుకొని రావాలని చెప్పేసి ఇక్కడైతే సూచించడం అయితే జరిగింది. అన్ని స్క్రీనింగ్ పరీక్షల్లో అర్హత సాధించి ఖాళీ సీట్లు అందుబాటులో ఉన్న అభ్యర్థులకే ప్రవేశం కల్పించబడుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ శ్రీలత గారు అయితే స్పష్టం చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు పెట్టేటువంటి స్క్రీనింగ్ పరీక్షలో అన్ని కంప్లీట్ అయిపోయి కరెక్ట్ ధృవపత్రాలు ఉంటాయి, సెలెక్ట్ అయితే మీకు కంపల్సరీ వాళ్ళ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ సీటు కల్పించబడుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ శ్రీలత గారు మనకి ఇక్కడ స్పష్టం కూడా చేశారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను చెప్పినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని, అదేవిధంగా మనకి ఏదైతే 152 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారో పైన ఉండాలి, అదేవిధంగా కంటి లోపం కూడా లిమిట్లో ఉండాలి. ఇవన్నీ ఉండి కంపల్సరీ మీరు ఆగస్టు 11వ తారీఖు ఉదయం 9 గంటలలోపు అక్కడ అటెండ్ అవ్వండి స్క్రీనింగ్ టెస్ట్కి. ఇన్కేస్ కనుక అన్నిట్లో మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కంపల్సరీ మీకు కనుక అన్ని క్లియర్గా ఉంటాయి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఇన్ టైంలో అటెండ్ అవ్వండి. ఇక్కడ మరి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అందరూ విద్యార్థులు కాదు, ఇక్కడ ఎస్సీ వర్గానికి చెందినటువంటి విద్యార్థులను మాత్రమే ఇక్కడ అటెండ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. మరి డేట్ తక్కువగా ఉంది, నాకు ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చేస్తున్నాను. తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.